వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్దా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత ఎన్నికలకు ముందు నిర్వహించిన బీసీఎస్సీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన మాట ప్రకారం నేడు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బిల్లులను ఆమోదించడం జరిగిందని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీఎస్సీ నాయకులు పాల్గొన్నారు. ఈ బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అనే రెండు బిల్లులపైన మొట్టమొదటిగా మంత్రివర్గ భేటీ పెట్టి ఆ మంత్రివర్గ భేటీలో ఈ రెండు బిల్లులు కూడా పాస్ చేసి ఆ తర్వాత అసెంబ్లీలో సుదీర్ఘంగా 8 గంటలు చర్చించి మరి ఈ రెండు బిల్లులను కూడా పాస్ చేయడం జరిగింది. మరి ఈ రెండు బిల్లులు కూడా పాస్ చేసినందుకు స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి, మరి ఓసీలు బీసీలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక పండుగ వాతావరణం నెలకొల్పుకొని మరి ఇప్పుడే ఎన్టీఆర్ చౌరస్తాలో పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఓబీసీ కులగణన అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ అనే అంశం చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఎన్నో రోజులుగా ఈ ఓబీసీ కులగణన చేయాలి. ఎందుకనంటే మరి అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలమే ఉన్నాం. మరి బీసీల ఓట్లు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప మరి మా బీసీలకు ఎక్కడ కూడా ఈ సందర్భంగా బీసీలకు గత 10 సంవత్సరాలుగా బీసీల ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా న్యాయం జరిగిందో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి భరోసా ఉండింది. అందుకే కృషి పడ్డాం. ఈ రోజు ఆ ఫలితం తగ్గింది. కాబట్టి రాబోయే ప్రతి ఎన్నికల్లో విద్య కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయంలో కానీ ఎవరైతే మేమే తీసుకొచ్చినామో ఎవరైతే మేము ఇస్తేనే మేము బతుకుతున్నామని చెప్తున్నారో వాళ్ళకు చెప్పు పెట్టు పెట్టినట్టుగా డిపాజిట్ దక్కకుండా ప్రతి రంగంలోనూ బీసీ బిడ్డలు